జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు. నెలకోసారి ప్రభుత్వ హాస్టల్లో నిద్ర చేయాలి. మలేషియాలో ఫుట్పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ. పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్. పల్ల రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ పరమేశ్వర్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన మంత్రి జూపల్లి. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. ఘనంగా అక్షర ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు. కృష్ణుడు గోపికల వేషధారణలో అలంకరించిన విద్యార్థులు. ప్రాజెక్టులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళితే, జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో తనిఖీ చేయాలి. నెలకు ఒకసారి కలెక్టర్లు రెసిడెన్షియల్ హాస్టల్లో నిద్ర చేయాలి. స్కూలు హాస్టళ్లు తనిఖీలో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలి. రాత్రి హాస్టల్లో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎస్ శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ పంచాయతీలోని గోటిగోడ్ గూడ తాండా ప్రాథమిక పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యా వాలంటీర్లు ఉండేవారు. ఉపాధ్యాయుడు అనారోగ్యంతో జూన్ నెలలో మృతి చెందగా విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తొలగించడంతో ఆ పాఠశాలలో పాఠాలు చెప్పేవారు లేరు. దీంతో పిల్లలు రోజు పాఠశాలకు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టే దిక్కు లేదు. మలేషియా కౌలాలంపూర్ లో ఓ తెలుగు మహిళ ఫుట్పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కూలడంతో 10 కిలోమీటర్ల లోతైన మురికి కాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనివిగాని పల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తున్నారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్, గద్వాల మండలం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. గద్వాల టౌన్, గద్వాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సంబంధించి 24 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది. దరూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 7 మందికి మరియు కేటీ దొడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని ఆడపడుచులకు 9 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందజేయడం జరిగింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో అందరూ ఊహించినట్లే జరిగింది. తనను అన్యాయంగా ఇరికించారంటూ నిందితుడు.
కోల్కతా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఏ తప్పు చేయలేదని, తనను ఈ కేసులో ఇరికించారని నిందితుడు సంజయ్ రావు కోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వాస్తవం వెల్లడవుతుందనే ఉద్దేశంతోనే పాలిగ్రాఫ్ టెస్టులు అంగీకరించినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగనుంది. శనివారం వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ లో అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కొరకు 18 సెంట్ల స్థలం దాతగా ఇచ్చినటువంటి సూర్యప్రకాష్ ఆహ్వానం మేరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా సంస్థల్లోనూ అవగాహన సదస్సులు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టంగా కృషి చేయాలని అన్నారు. సచివాలయంలో శుక్రవారం రహదారి భద్రత సుప్రీంకోర్టు కమిటీ తీసుకున్న నిర్ణయాలు అమలుపై కమిషనర్ ఇలాం భరితి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్ల భవన శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్స్, అత్యవసర సేవలు, రోడ్డు ప్రమాద చట్టాలు అమలు, ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి రోడ్డు ప్రమాదాలు, రెగ్యులర్ డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారుల సమన్వయం అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం విషయంలో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమిషనర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు మహిళా కమిషనర్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ కమిషనర్ ఎదుట జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. తాను వ్యక్తిగతంగా కమిషనర్ ఎదుట హాజరై యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అందుకు తాను విచారణ వ్యక్తం చేస్తున్నానని అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై మహిళలకు క్షమాపణ చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే చట్టాన్ని గౌరవించి మహిళా కమిషనర్ ఎదుట హాజరవ్వడానికి తాను వస్తే కాంగ్రెస్ మహిళా నేతలు జనాన్ని వెంటేసుకొని వచ్చి తన వెంట వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం బాధాకరమని అన్నారు. తాను మహిళా కమిషనర్ ఎదుట విచారణలో ఉండగా భవనం బయట ఉన్న బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడి చేశారని ఆరోపించారు. నెయిల్స్ కటర్స్ తో దాడికి పాల్పడినట్లు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు తన వద్ద వాపోయారని అన్నారు. పోలీసులు అండదండలు చూసుకొని కాంగ్రెస్ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. షాద్ నగర్ లో దళిత మహిళపై, కొల్లాపూర్ లో ఒక చెంచు మహిళపై జరిగిన అఘాయిత్యాలపై రాష్ట్రంలోని హాస్టల్లో, వసతి గృహంలో పిల్లల పరిస్థితి బాలేదని చెప్తుంటే మహిళా కమిషనర్ చైర్మన్ ఇంకో రూపంలో రండి, సమయం ఇస్తాము, అప్పుడు అన్ని చెప్పండి అని చెప్పారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ ప్రతినిధులతో వచ్చి మహిళా కమిషనర్ చైర్మన్ ని కలుస్తామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అఘాయిత్యం జరిగింది. కొల్లాపూర్ లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగింది. రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి, వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను, ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది, మహిళా కమిషన్ కలుస్తాం. అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్రా కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. మేడ్చల్ మల్కాజ్గిరిలోని వెంకటాపురం నడుం చెరువు పరిధి బాఫర్ జోన్ లో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మించాలని పోచారం ఐటీసీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ పరమేశ్వర్. తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శనివారం ఢిల్లీలోని గజేంద్ర షెకావత్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో మంత్రి జూపల్లి సమావేశం అయ్యారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని జూపల్లి తెలిపారు. పర్యాటక అభివృద్ధికి నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కేస్తామని ఆయన వివరించారు. దీనికి కేంద్ర మంత్రి షెకావత్
సానుకూలంగా స్పందించారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నామని, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఎకో వాటర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజం కు తెలంగాణ సానుకూలంగా ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వార్షిక బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అవసరమని, నిధులు కేటాయించాలని గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరినట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతన పర్యాటక విధానం తీసుకువచ్చి తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. శనివారం గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గద్వాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. గద్వాల మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు గాను 10,23,500 రూపాయలు మంజూరైంది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్, రమేష్ నాయుడు, పరమేశ్వర్ రెడ్డి, పూడూరు చిన్నయ్య, నాగన్న, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యం కారణంగా గుర్రంగడ్డ ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జెడ్పీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామాన్ని మరియు తన హయాంలో జెడ్పీ నిధుల మంజూరు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, బీసీ కమిటీ హాల్ ను సందర్శించేందుకు బీరెల్లి ఒడ్డున నుంచి గుర్రంగడ్డ గ్రామానికి బోట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేశారు. గ్రామంలోని నడిగడ్డ ఇలవేల్పు జంబులమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కలు నాటి గ్రామస్తులతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుర్రంగడ్డ గ్రామానికి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నట్టు గ్రామస్తులు సరితకు తెలిపారు. సరిత మాట్లాడుతూ గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గుర్రంగడ్డ ప్రజల యొక్క ప్రధాన సమస్య అయిన బ్రిడ్జి పనులు పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చడానికి కృషి చేస్తానని సరిత గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అలాగే బీసీ కమిటీ హాల్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. గద్వాల్ నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని తాటికుంట రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత హాజరై ప్రారంభించారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, లత్తిపురం వెంకటరామరెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, రాఘవేంద్రారెడ్డి, పరశురాం, చిన్న కృష్ణన్న, రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజం మున్సిపాలిటీ పరిధిలో అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ యు మహేందర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గోపికల వేషధారణలో చిన్నారులు ఉట్టిని పగలగొట్టి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇప్పుడున్న పిల్లలకు మనం పండుగల గురించి వాటి ప్రాముఖ్యత తెలియజేయాలని మరియు విద్యతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని అన్నారు. ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేసేలా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలకు మనం సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుస్తాయని అన్నారు. శ్రావణ మాసం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్వదినం శ్రీకృష్ణాష్టమి అని అన్నారు. కృష్ణం పొందే జగద్గురు అని సకల జాతుల వారు ఆ పరమాత్ముని స్తుతిస్తారని అన్నారు. ధర్మమునకు హాని, అధర్మమునకు అభ్యర్థనం జరిగినప్పుడు ధర్మరక్ష కూడా శ్రీకృష్ణుడు తనను తానే సృష్టించుకుంటున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్, మాధవి, పిఈటి నరేష్, శివరాం మరియు పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. శనివారం జూరాల ప్రాజెక్టుతో పాటు
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్లను సంబంధించి ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లో నీటి సామర్థ్యం ఎంత ఉంటుంది, నీటిని విడుదల చేయు విధానం, ఖరీఫ్ రబీ సీజన్ కు ఆయా కట్టుకు నీటి విడుదల చేసే విధానం తదితర వివరాలు ఇంజనీర్లతో కలిసి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్ట సామర్థ్యం 9.658 టీఎంసీలు గాను ప్రస్తుత నీటి మట్టం 9.481 టీఎంసీలు గలదని తెలిపారు. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల తర్వాత ఉన్నత స్థాయి అధికారుల అనుమతులతో నీటిని కిందకి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం 10 గేట్లను తెరిచి 41,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని, అలాగే పవర్ జనరేషన్ కోసం 37,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో వరద ముప్పు సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ మరియు తహసీల్దార్ అధికారులు రిజర్వాయర్ నుండి నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవలే భారీ వర్షాలకు చిన్నోనిపల్లి ముప్పునకు గురి కాగా తదనంతరం నీరు బయటకు వెళ్లేందుకు చేపట్టిన పనులను లింగాపురం గ్రామ రైతులు అడ్డుకున్నారు. స్థానిక మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చొరవతో అధికారులు చిన్నోనిపల్లిని సందర్శించి రైతులతో చర్చలు జరిపారు. రిజర్వాయర్ కింద ఉన్న రైతులను ఒప్పించి కాలువ తవ్వి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, ఆర్ఐ రాజు, ఆర్ ఏఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మంత్రిగా 10 ఏళ్ల పాటు చేసిన పాపాల ప్రతిఫలమే ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వెలుగు చూస్తున్న అక్రమ కట్టడాలని బీజేపీ ఎంపీ రవినందన్ రావు అన్నారు. కన్వెన్షన్ కూలగొట్టడానికి హైకోర్టు 2014 ఉత్తర్వులు ఇచ్చిన మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పట్టించుకోలేదని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎన్ని చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయో కేటీఆర్ కు తెలుసని అన్నారు. అయినా పట్టించుకోకుండా అక్రమాలు కొమ్ము కోశారని తెలిపారు. ఇంకా ముందరగా రిజర్వ్ చేయాలని ఉద్దేశంతో పాటు కొంత గ్రాంట్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. సో దీని మీద డిస్కషన్ ఈరోజు మెయిన్ సెషన్. సో దాని దృష్టి కూడా ఉంటాము. ఫస్ట్ ప్రోగ్రామ్కి రిసోర్స్ పర్సన్ టీచర్స్ గైడ్ ప్రకారం చెప్తారు. తర్వాత ఎందుకంటే మనం చూసినట్టు ప్రజావాడలో కూడా మ్యాక్సిమం ప్లాన్ వస్తున్నాయి. సో దానికి ఇప్పుడు ప్రజల నుంచినే వాటి సమస్య ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఉంది కాబట్టి ఎట్లా పరిష్కరించాలి, అది ఈ యాక్ట్లో పరిష్కరించడానికి గవర్నమెంట్ ఏ ప్రపోజల్ తీసుకొస్తున్నారని చెప్తారు. ఇప్పుడు తర్వాత ఇంటర్వ్యూస్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్తున్నారు, సీనియర్ సిటిజన్ గౌరవించుకున్నారు, ఒపీనియన్ ప్రజెంట్ చేస్తున్నారు. సో అందరూ కూడా నేను ఒకటి ఎక్స్పర్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు సునీల్ గారు వచ్చినారు. పాత యాక్ట్కి ఈ యాక్ట్కి ఎందుకు ఈ కొత్త యాక్ట్ తీసుకొని వచ్చారు, తేడా లేకపోతే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్పినట్టు మన జిల్లా కూడా అప్పుడు ధరణి యాక్ట్లో అపీల్ ప్రొవిజన్ లేకుండా అది ప్రొవిజన్ తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత దాన్ని అమెండ్ చేసి 1989 రూల్స్ పెట్టేస్తారు. దాన్ని మళ్ళీ 2001లో అమెండ్ చేశారు. ఈ యాక్ట్ అనేది 89 నుంచి ఇప్పటి వరకు అలాగే నడుస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను, ఇందులో ఉన్నటువంటి అవకతవకల్ని సరిదిద్దడానికి ఈ కొత్త ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. కొత్త ముసాయిదా బిల్లులో ఆయన ఏమంటున్నారంటే, మనకి ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో అదే రకంగా భూధార్ కార్డు ఒకటి ప్రవేశపెట్టున్నారు. ఈ భూధార్ కార్డులో ప్రతి రైతు పేరు, అడ్రస్, మొదటి పేజీ ఉంది. వెనకవైపు ఆయన ఎన్ని సర్వేలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్షాంశ రేఖాంశాల యుక్తంగా మన కంప్యూటరైజ్ చేయబడి ఈ కార్డు ఇస్తారు. ఈ కార్డు ఎవరు ప్రవేశపెట్టారు, ముసాయిదా బిల్లు ఇదొక ప్రత్యేకత. మరొక విషయం ఏంటంటే, ఈ ఆర్ఓఆర్ ఏదైతే ఉందో ఈ ఆర్ఓఆర్ సో ఇలా చేంజెస్ ఏమున్నాయి, దీనికి
ఇబ్బంది అవుతాయి. సో వాళ్ళకి కూడా క్లియర్ వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పొజిషన్ తీసేసినారు 2020లో. ఇప్పుడు 24లో మళ్ళీ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అది చెప్తున్నారు. తర్వాత కలెక్టర్ గారు ట్రైనింగ్ ఏజెన్సీ కలెక్ట్ చేయకుంటే కలెక్టర్ ఆధార్ యాక్ట్ ఉపయోగించి కరెక్ట్గా 1805 ఆధార్ యాక్ట్ ప్రకారం వసూలు చేయడానికి ఇవి మెయిన్గా కొత్త చట్టంలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే కొత్త చట్టంలో రైతులకు ఈజీగా ఉండడానికి 2 జూన్ 2014 2 జూన్ 2014లో ఎవరైతే సాదా బైనామాల ద్వారా భూములను కొన్నారో ఆ భూములను ఆర్టీఓ గారికి దరఖాస్తు ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టీఓ గారు దాన్ని విచారించి రిజిస్ట్రార్కు పంపించి ఆ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీ మాత్రం వేస్తారు. ముందు రిజిస్ట్రేషన్ ఫీ స్టాంప్ డ్యూటీ 2 వేసేవారు. ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ ఫీతో తక్కువ ఖర్చుతో అలాంటి సాదా బైనామాలు ఏవి. ఒక విషయం ఏంటంటే ఇందులో 12/10/2020 10/11/2020 కన్నా ముందుగా ఉన్నటువంటి సాదా బైనామాలన్నీ అప్పుడు పెండింగ్ పెట్టేశారు. వాటిని కూడా ప్రస్తుతం సెక్షన్ 6 కింద ఆర్టీఓ గారు స్వీకరిస్తారు. ఇది ఒక వెసులుబాటు అన్నమాట. ఈ రకంగా రైతులకు సాధ్యమైనంత వరకు సంక్షేమ దిశలో తీసుకెళ్ళడానికి ఉత్తమ ముసాయిదాలు తయారు చేయబడింది. అయితే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు అసెంబ్లీలో ఆచార్య చెప్పాడంటే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించి 2వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు ఈ ముసాయిదాన్ని పేజ్ వైస్గా 5 పైసా గవర్నమెంట్ సభ్యుల ముందు రైతుల ముందు పౌరులకు రివైజ్ చేయడానికి పనికొస్తారు. నవీకరణ చేయడానికి వాళ్ళ ఆక్షేపణలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ అభిప్రాయాలు సేకరించండి అన్నారు. కాబట్టి ఈ యాక్ట్ 20 సెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 20-30 మినిట్స్లో ఇది అయిపోతుంది. మార్నింగ్ సెషన్లో మహబూబ్నగర్లో చేశాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడాను ఈ ముసాయిదా యాక్ట్ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టేదార్ పాస్బుక్ యాక్ట్ అని ఉండింది. కొత్త ముసాయిదా బిల్లుకు తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్, పార్టీషన్ ఆఫ్ హోల్డింగ్. అన్నదమ్ములు 4 ఉంటారు. అప్పుడు పటేల్ పట్ల బాధలు పడలేక పెద్ద కొడుకు ఉంటాడో పడమనే ఉంటాడో మనకు తెలుసుదా. ఆర్వారు అలా చేయడం తప్పనమాట. 4 కలిసి తర్వాత సివిల్ కోర్టు నుంచి డిగ్రీ తీసుకుంటారు. సివిల్ కోర్టులో 4 అంటారు. న్యాయం ఇప్పుడు జరగడం లేదు. అప్పట్లో కాస్ట్ కాలంలో వీళ్ళ పేర్లు నమోదు చేయబడి ఉండేది సార్. కాస్ట్ కాలంలో పహణిలో చూసి అప్పట్లో మాకు క్రాప్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, సాధారణ రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించారు మాకు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దృష్టికి మళ్ళీ తీసుకుపోవాలని చెప్పి మీకు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం. నా పేరు ఇక్బాల్ పాషా, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా ప్రెసిడెంట్. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.